బీఆర్ఎస్ అధిష్టానం ఎమ్మెల్సీ కవితను సస్పెండ్ చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. దీనిపై కవిత ఇవాళ మధ్యాహ్నం స్పందిస్తారని సమాచారం. ఈ సస్పెన్షన్ పై కవిత ఎలా రియాక్ట్ అవుతారు? కొత్త పార్టీ పెడతారా? బీఆర్ఎస్ నుంచి లభించిన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తారా? అసలు ఏం జరుగుతోంది? ఇంతకీ కవిత దారేంటూ అన్న చర్చ సర్వత్రా ఉత్కంఠ రేపుతోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సునీత. ఎమ్మెల్సీ కవితకు సంబంధించి రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతోంది, ఆమె తీసుకున్న నిర్ణయం ఎలా ఉండబోతోంది, అసలు పార్టీ పెడతారా లేకుంటే ఏదైనా ఇతర పార్టీలో చేరుతారా, అసలు ఆమె రాజకీయ వ్యూహం ఎలా ఉండబోతోంది, ఆమె తీసుకోబోయే నిర్ణయం ఎలా ఉండబోతుంది దానిపైన ఉత్కంఠ నెలకొంది. నిన్న బీఆర్ఎస్ అధిష్టానం ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. సో ఆ తర్వాత కూడా సైలెంట్ గా ఉంది. సో నిన్న జాగృతికి సంబంధించినటువంటి కార్యకర్తలు, పెద్ద ఎత్తున నేతలు జాగృతి ఆఫీస్ దగ్గర కొంత గుమ్ముగూడి హరీష్ రావు అదేవిధంగా సంతోష్ రావుకు సంబంధించిన దిష్టి బొమ్మలు దహనం చేయడం, పార్టీకి బీఆర్ఎస్ సంబంధించి పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో కొంత ఉద్రిక్తత దారితీసింది. సో ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు ఎమ్మెల్సీ కవిత ప్రెస్ మీట్ పెట్టబోతోంది. ఈ ప్రెస్ మీట్ లో ఏ అంశాలు ప్రస్తావిస్తారు అనే ఒక చర్చ నడుస్తోంది. మొదటగా ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తారా, చేసే అవకాశం ఉందా? ఎందుకంటే ఆ కార్యకర్తలు, జాగృతి కార్యకర్తలు చూస్తున్న సమాచారం ప్రకారం ఎమ్మెల్సీ పదవి బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చింది కాబట్టి మొదటగా ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి తన నైతికతను చాటుకునే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే ఇది బీఆర్ఎస్ పార్టీ తరఫున వచ్చిన ఎమ్మెల్సీ కాబట్టి ఫస్ట్ ఎమ్మెల్సీ పదవిని వదులుకోవడం, అదే సందర్భంలో బీఆర్ఎస్ పార్టీకి ఇక పూర్తి స్థాయిలో, ఎందుకంటే ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ నిబంధనల ప్రకారం ఆమెపై వేటు వేస్తారు, సస్పెండ్ గురి చేశారు కాబట్టి ఆమె గనక తన పద్ధతి మార్చుకుని లేకుంటే తిరిగి క్షమాపణలు చెప్పి పార్టీలోకి వచ్చే అవకాశం ఉంటది. ఏదైనా అంటే పార్టీ కూడా అంగీకరించే అవకాశం ఉంటుంది 6 నెలల లోపు ఆమె పద్ధతి మార్చుకుంటే. కానీ ఇప్పుడు కవిత తీరు అనేది కవిత చాలా సీరియస్ గా ఉంది. ఇక పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ ను వదులుకోవడానికి సిద్ధపడుతున్నట్టుగా తెలుస్తోంది. దాంట్లో భాగంగానే ఇక బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పే అవకాశం అదొకటి. ఇక నెక్స్ట్ వచ్చేసి తన రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అనే దానిపైన కొత్త పార్టీ పెట్టే అవకాశం ఉందని ఒక చర్చ జరుగుతోంది. మొత్తానికైతే తెలంగాణ సంబంధించినటువంటి జాగృతి ఆధ్వర్యంలోనే జాగృతి సంస్థనే తనని ఈ స్థాయికి తీసుకొచ్చింది. తెలంగాణ ఉద్యమంలో జాగృతి ఎనలేని పాత్ర పోషించింది. బతుకమ్మకు సంబంధించి బతుకమ్మను విశ్వవ్యాప్తం చేయడంలో కూడా జాగృతి ఈ సంస్థ చాలా ప్రముఖ పాత్ర పోషించింది అని చెప్పేసి కవిత భావిస్తుంది. సో జాగృతి ద్వారానే తెలంగాణలో కొత్త పార్టీని ఏర్పాటు చేసి అనేక అంశాల పట్ల తెలంగాణ జాగృతం చేయాలని ఒక ఆలోచనలో ఉన్నది. రాజకీయంగా జాగృతం చేయాలి, అట్టడుగు బడుగు బలహీన వర్గాలను జాగృతం చేయాల్సి ఉంది. సో మొత్తంగా కార్మిక లోకాన్ని జాగృతం చేయాలి, యువతను జాగృతం చేయాలి. అనేక అంశాల పట్ల ఇక నుంచి తెలంగాణ అస్తిత్వానికి అసలైన పునాదిగా, అసలైన నినాదంగా జాగృతి నిలవబోతుంది అని చెప్పేసి కొద్ది రోజుల క్రితం కూడా కవిత ప్రకటించింది. ఎందుకంటే కొద్ది రోజుల క్రితం కూడా చూసాము, తెలంగాణ సాంస్కృతిక వైభవానికి కావచ్చు, తెలంగాణ అస్తిత్వానికి అసలైన ప్రతీక జాగృతి నిలవబోతోంది. ఇక నుంచి తెలంగాణకు సంబంధించి ఏ అంశం పైన ముందు వరుసలో ఉండేది, కొట్లాడేది జాగృతి అని చెప్పేసి కూడా కొద్ది రోజుల క్రితం ఎమ్మెల్సీ కవిత ప్రకటించారు. ఎందుకంటే దాంట్లో భాగంగానే అమరుల వీర స్తూపము, అదేవిధంగా జయశంకర్ తెలంగాణకు సంబంధించి మూలకర్త అయినటువంటి, సిద్ధాంతకర్త అయినటువంటి జయశంకర్ ఫోటోను పెట్టడం, అదేవిధంగా జయశంకర్ సంబంధించినటువంటి ప్రస్తావన పదే తీసుకురావడం వెనుక జాగృతికి సంబంధించి భవిష్యత్తులో ఖచ్చితంగా పార్టీగా రూపాంతరం చెందించాలి, జాగృతి ద్వారానే ఇక తన రాజకీయ పైన ఉండబోతుందని చెప్పేసి కూడా ఒక సందేశాన్ని పంపించారు. సో ఇక్కడ నుంచి అంతా భావించేది ఏంటంటే ఇక భవిష్యత్తులో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో కొత్త రాజకీయ పార్టీ ఏర్పడబోతోంది. దాని ప్రకారమే కవిత దాని ఆధ్వర్యంలోనే కవిత ఆధ్వర్యంలో జాగృతి పార్టీ రాబోతోంది. ఇప్పుడు ఉన్నటువంటి తెలంగాణ జాగృతిని పార్టీగా రూపాంతరం చెంది ఇక భవిష్యత్తు తన యొక్క రాజకీయం అంతా కూడా జాగృతి ఆధ్వర్యంలోనే అని చెప్పేసి ఒక నిర్దిష్టమైన స్పష్టమైన ప్రకటన చేయబోతున్నారు. దానికి అనుగుణంగానే దసరా రోజు పార్టీకి సంబంధించి పేరు ప్రకటించడం లేదా దీపావళి, ఈ 2 పర్వదినాల్లోనే ఒక రోజు పార్టీకి సంబంధించినటువంటి ప్రకటన చేసే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతానికి మాత్రం ఆమె కొంత పార్టీ నుంచి తనను సస్పెండ్ ఎందుకు చేశారు, అది ఎంతవరకు కరెక్ట్ అనే దానిపైనే స్పందిస్తారని తెలుస్తోంది. ఎందుకంటే మొదటి నుంచి కూడా గత లిక్కర్ కేసులో జైలుకు పోయి వచ్చిన తర్వాత తన విషయంలో పార్టీలో కొంతమంది చాలా కుట్రలు పడినారు.
అదే కాదు, గతంలో నిజామాబాద్ సంబంధించి ఎంపీ ఎన్నికల్లో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రెండోసారి అధికారంలోకి వచ్చింది. అత్యధికంగా అంటే మొదటిసారి 63 సీట్లకే పరిమితమైన, రెండోసారి 89 సీట్లకు పైగా వచ్చినాయి. సో అలాంటి క్రమంలో నిజామాబాద్ ఎంపీ స్థానం ఓడిపోవడానికి కారణం అది ప్రజల్లో కాదు, అది పార్టీకి సంబంధించిన కొంతమంది కుట్ర చేసి తనను ఓడగొట్టారు. తన వల్ల కొంత పార్టీలో కొంతమందికి ఇబ్బందికర పరిస్థితి వస్తుందని చెప్పేసి పనిగొట్టుకొని కుట్రపూరితంగా ఎంపీలో ఎన్నికల్లో ఓడగొట్టారు. అదే సందర్భంలో లిక్కర్ కేసులో కూడా తను జైలుకు పోవడానికి పార్టీలోని కొందరు కారణమని చెప్పడం, అదే సందర్భంలో ఇన్ని పరిణామాల పార్టీలో కొన్ని తీవ్ర పరిణామాలు జరిగాయి. కొన్ని సందర్భాల్లో కేసీఆర్ తీసుకున్న నిర్ణయాల వెనుక కారణం ఎవరు అనే దాని గురించి ఈ రోజు మరోసారి కుండబద్దలు కొట్టబోతున్నట్టుగా తెలుస్తా ఉంది. ఎందుకంటే ఎవరు కేసీఆర్ ఇన్ని రోజులు వేచి చూడడం కారణంగా తను చాలా చిత్తశుద్ధిగా ఉన్నాను, తనది ఏందో నిరూపించుకునే అవకాశం ఉండే కాబట్టి కేసీఆర్ కూడా ఇన్ని రోజులు వేచి చూశారు. ఎందుకంటే తనలో తప్పు లేదు కాబట్టి, తను మాట్లాడే ప్రతి ఒక్కటి నిజం కాబట్టి కేసీఆర్ కూడా తనపై చర్యలు తీసుకోకపోవడానికి కారణం అదే అని చెప్తున్నారు. ఇప్పుడు కొంతమంది ఒత్తిడి వల్ల, కొంతమంది బెదిరించడం వల్ల కేసీఆర్ ను బ్లాక్ మెయిల్ అంటే కేసీఆర్ ను ఒక రకంగా ఏంటంటే కొంత బ్లాక్ మెయిల్ చేసి మానసికంగా కొంతమంది కుటుంబ సభ్యులు కావచ్చు, కొంతమంది అత్యంత సన్నిహితులని చెప్పుకునే వాళ్ళు కేసీఆర్ ను కొంత బ్లాక్ మెయిల్ చేసి తన విషయంలో ఇలాంటి పరిస్థితి తీసుకొచ్చారని చెప్పేసి ఓ సంచలన వ్యాఖ్యలు చేయబోతున్నారు. మొన్న హరీష్ రావు, సంతోష్ రావు పేర్లు తీసుకున్నారు. ఇప్పుడు మరొక 2-3 పేర్లు కూడా తీసుకోబోతున్నారని తెలుస్తోంది. వాళ్ళ చుట్టే మొత్తం రాష్ట్ర రాజకీయాలు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ మొత్తంగా కూడా నష్టపోవడానికి, ఓడిపోవడం కారణమని వాళ్ళే అని చెప్పేసి ప్రయత్నం చేయబోతున్నారు. అయితే ఈ ప్రెస్ మీట్ లోనే కొన్ని కీలక అంశాలు ప్రకటించబోతున్నట్టుగా తెలుస్తోంది. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం గురించి గతంలో తాను మాట్లాడిన మాటలు ఎందుకు మాట్లాడాను, ఆ సందర్భం వచ్చినప్పుడు దానికి సంబంధించి ఆధారాలు బయట పెడతారన్నారు. సో ఆ ఆధారాలు కూడా ఈ రోజు బయట పెట్టే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. అంతేకాదు అసలు రజతోత్సవ సభలో ఏం జరిగింది, రజతోత్సవ సభకు ముందు కేసీఆర్ తను పిలిచిన కేసీఆర్ తన మధ్య ఏం జరిగింది, కేసీఆర్ తన విషయంలో చాలా సానుకూలంగా ఉన్నప్పటికీ 2 రోజుల్లోనే ఆ కేసీఆర్ తనతో మాట్లాడిన 2 రోజుల్లోనే పరిస్థితులు ఎందుకు మారాయి, తన అమెరికా వచ్చేసరికి లేఖ విడుదల కావడం, ఇవన్నీ పరిణామాల వెనుక తనను ఎందుకు టార్గెట్ చేస్తారో ఆ విషయాలు కూడా ప్రకటించే అవకాశం ఉంది. అదే సందర్భంలో సింగరేణి కార్మిక సంఘానికి గౌరవ అధ్యక్షురాలు ఉన్నారు. తనని తప్పించడానికి ఎంతవరకు సబబు, అది కార్మిక చట్టాల ప్రకారం జరిగిందా, అదే సందర్భంలో పార్టీ నుంచి తను సస్పెండ్ చేయడానికి కారణం సహేతుకంగా ఉందా, ఈ అన్ని విషయాలపైన ఈ రోజు ప్రెస్ మీట్ సుదీర్ఘంగా పెట్టి అన్ని విషయాలు మాట్లాడే అవకాశం ఉంది. అదే సందర్భంలో తను రేవంత్ రెడ్డి చేతిలో ఉండి కుట్రగా మారాలని చెప్పేసి కొంతమంది ఆరోపణ చేస్తున్నారు. దానికి కూడా సమాధానం చెప్పబోతున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి చేతిలో పావుగా మారి బీఆర్ఎస్ పై కుట్ర పంతున్నారని చెప్పేసి ఎవరైతే బీఆర్ఎస్ నుంచి కొన్ని కౌంటర్లు వచ్చాయో, బీఆర్ఎస్ నుంచి మాట్లాడుతున్నారో వాటికి కూడా ధీటుగా సమాధానం ఇచ్చే అవకాశంలో కవిత ఉన్నది తెలుస్తుంది. ఎందుకంటే నిన్న బీఆర్ఎస్ సంబంధించినటువంటి మహిళా నేతలంతా కూడా మూకుమ్మడిగా ప్రెస్ మీట్ పెట్టి అంతా కూడా కవితపై ఏకస్థాయిలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సో వాటన్నిటికి కూడా ఈ రోజు ఆమె సమాధానం చెప్పబోతున్నట్టుగా తెలుస్తోంది. సో మొత్తానికైతే రాష్ట్ర రాజకీయాల్లో ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీలో గత 4-5 నెలలుగా కొనసాగుతున్నటువంటి మొత్తం ఎంటైర్ వ్యవహారానికి, కవిత కల్లోల అంశానికి నిన్న బీఆర్ఎస్ మాత్రం పులి స్టాప్ పెట్టింది. కానీ ఇక ముందు నుంచే బీఆర్ఎస్ అదే విధంగా కవిత మధ్య ఎలాంటి పొలిటికల్ వార్ జరగబోతున్నది కూడా చాలా ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే ఇక వన్స్ ఇది ఆగదు, ఒకరిపై ఒకరు ఆరోపణలు, విమర్శలు ఎప్పుడైతే హరీష్ రావు, సంతోష్ రావు టార్గెట్ చేసుకొని కవిత విమర్శలు తీవ్ర స్థాయిలో చేసిందో ఇక అప్పటి నుంచే పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ అదేవిధంగా కవిత మధ్య ఒక పెద్ద వారు ప్రారంభం కాబోతుందనే ఒక సంకేతాలు మొదలై, సో ఇది భవిష్యత్తులో ఎలా ఉండబోతోంది, మరి ఈ యొక్క వాదనలో ప్రజలు ఎవరి వైపు నిలుస్తారు, నిజంగానే బీఆర్ఎస్ వల్ల కవితకి అన్యాయం జరిగిందా, లేకుంటే కవిత వల్ల బీఆర్ఎస్ కి డ్యామేజ్ అయిందా, ఇవంతా అన్ని విషయాలు కూడా ప్రజలు తేల్చాల్సి ఉంటుంది. సో బీఆర్ఎస్ పార్టీకి మాత్రం ఇప్పుడు కొత్తగా అంటే ఇప్పుడు కాంగ్రెస్, బీజేపీతో పాటు భవిష్యత్తులో ఇక కవితను కూడా ఎదుర్కోవాల్సిన ప్రస్తుతానికి పార్టీగా లేకుండా తెలంగాణ జాగృతి కొత్త ఒక అపోజిషన్ కావచ్చు, కొత్త ఒక ప్రత్యర్థి బీఆర్ఎస్ కు రెడీ అయిందని చెప్తుంది. ఈ అన్ని పరిణామాలు కూడా బీఆర్ఎస్ పార్టీని ఏ వైపు తీసుకెళ్తాయి. ఎందుకంటే ఇప్పటికీ కాళేశ్వరంతో ఒక రకమైన టెన్షన్ లో ఉంది. సిబిఐ ఎప్పుడు రంగంలోకి దిగుతో తెలియని పరిస్థితి. సిబిఐ రంగంలో దిగితే పరిస్థితి ఎలా ఉంటుందో అందరూ తెలుసు. కేసు నమోదైతే వన్స్ వస్తే ఇక విచారణ ప్రారంభం అయితే అది ఆ ఒక్కరితో ఆగదు. ఆ విచారణ తర్వాత ఈడీ రంగం దిగడం, రకరకాల పరిణామాలు జరిగే అవకాశం ఉంటుంది. రాజకీయంగా పెను సంచలనం జరిగే అవకాశం ఉంది. దీనికి తోడు కవితకు సంబంధించి
కొత్తగా తలనొప్పి మొదలు కావడంతో బీఆర్ఎస్ శ్రేణిలో మాత్రం ఒక రకమైన ఆందోళన నెలకొందని చెప్పవచ్చు. సో ఈ రోజు ప్రెస్ మీట్ లో ఆమె ప్రస్తావించే అంశాలు ఏ విధంగా ఉంటాయనేది మాత్రం సర్వత్రా ఒక ఉత్కంఠ నెలకొందని చెప్పవచ్చు సునీత. రైట్ రాధాకృష్ణ, థ్యాంక్ యూ.